హలో వ్యూవర్స్, నేను మీ సందీప్ రెడ్డి. వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం వచ్చేసి బాచిపల్లి దగ్గర ఉన్న జేబీస్ నిలయంలో ఉన్నామండి. ఇది 500 గజాలతోని వెస్ట్ ఫేస్ లొకేట్ అయిన ల్యాండ్లో G+5 పర్మిషన్స్తోని మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ వచ్చేసరికి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అవైలబిలిటీ అండి. ఇది సో కంప్లీట్గా 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా వెస్ట్ ఫేస్ ఫ్లాట్లో ఉన్నామండి. ఈ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 1500 SFT రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈచ్ ఫ్లాట్కి ఇక్కడ వీళ్ళు ఇచ్చే యూడిఎస్ వచ్చేసరికి మనకి 50 గజాలు అనేది రావడం జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా ఒక సైజ్ వచ్చేసి మనకి 13x21.6 అనేది మనకి లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా ఒక సైజ్ అండి. ఈ లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాకి మనకి స్పేషియస్తో పాటు మనకి టీవీ పెట్టుకోవడానికి యూనిట్కి కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ విత్ గుడ్ వెంటిలేషన్ అండ్ ప్లెజెంట్ నేచర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. లివింగ్ అండ్ డైనింగ్ ఏరియాకి మనకి అటాచ్డ్ బాల్కనీ అనేది రావడం జరిగిందండి. ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్కి ఈస్ట్ ఫేస్ బాల్కనీ అనేది రావడం జరిగింది. సో ఈ బాల్కనీ యొక్క సైజ్ వచ్చేసి మనకి 4 feet బాల్కనీ అండ్ ఇది రోడ్ ఫేస్ వీవింగ్ అండి. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా పూజా రూమ్లో ఉన్నామండి. ఈ పూజా రూమ్ అనేది కంప్లీట్లీ సరౌండెడ్ విత్ అనే గుడ్ టైల్స్ విత్ ద సేమ్ పూజ మనం ఏదైతే దేవుళ్ళు పెట్టుకుంటామో ఆ దేవుళ్ళ డిజైన్ అనేది రావడం జరిగింది టైల్స్లో. అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి మనకి 3.6x6 అనేది రావడం జరుగుతుంది. సో ప్లెజెంట్ ఆఫ్ ఒక ఫ్యామిలీ కంప్లీట్గా నిలబడి పూజ చేసుకోవచ్చు. అండ్ 2 heavy people కూర్చొని కూడా పూజ చేసుకునేంత స్పేషియస్గా మనకి పూజా రూమ్ అనేది లొకేట్ రావడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా కిచెన్లో ఉన్నామండి. ఇది కంప్లీట్గా ఓపెన్ కిచెన్. సో మనకి ఇది వెస్ట్లో ఓపెన్ కిచెన్ వస్తుంది అండ్ ఈస్ట్లో వచ్చేసరికి క్లోజ్డ్ కిచెన్ వస్తుంది. అండ్ ఈ కిచెన్ యొక్క సైజ్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనేది సేమ్ అండి. అండ్ కిచెన్ సైజెస్ వచ్చేసి 10.11 x 7.8 అనేది రావడం జరుగుతుంది. సో కిచెన్లో కూడా మనకి ద బ్యూటిఫుల్ టైల్ వ్యూ ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ మనకి 3x2 అనేది విండో వ్యూ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాస్టింగ్ ఎయిర్ బయటికి వెళ్ళడానికి. అండ్ దీనికి మోర్ ఓవర్ వాల్ కబోర్డ్ చేసుకున్నానికి ఈజీగా మళ్ళీ సేమ్ ఏదైతే మనకి అన్నిట్లో ఇవ్వడం లాగా ఇక్కడ సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా కిచెన్కి అటాచ్ అయిన యూటిలిటీ ఏరియాలో ఉన్నామండి. ఈ యూటిలిటీ ఏరియా ఒక సైజ్ వచ్చేసి 4 feet అండి. ఎగ్జాక్ట్గా ఇది కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది యూటిలిటీ ఏరియాకి. అండ్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ సోప్ బాక్సెస్ ఆర్ ఎనీ డిటర్జెంట్ లిక్విడ్స్ మనం పెట్టుకోవడానికి మనకి సెల్ఫ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 13.9 x 12 అండి. ఇది బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న సేమ్ సైజెస్ అండి. అండ్ ఇది కాకుండా ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే బిల్డరే కంప్లీట్గా మనకి ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ సెల్ఫ్స్ ఆల్రెడీ బిల్డ్ చేశారు. సో కబోర్డ్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ కబోర్డ్ చేసుకోకుండా కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ అనేది అక్కడ పెట్టుకోవడానికి జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ వెస్టర్న్ టాయిలెట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ టాయిలెట్కి ఒక స్పేసెస్ వచ్చేసి 9x4 అండి. అండ్ ఈ టాయిలెట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు వాడిన ఈక్విప్మెంట్ మొత్తం కూడా హైఫై కంపెనీ లైక్ హిండ్వేర్ కంపెనీ అనే వాళ్ళ ఈక్విప్మెంట్ వాడారండి. అండ్ ఇక్కడ మనకు అవపడుతున్న కంప్లీట్ స్విచ్ బోర్డు కూడా లెగ్రాండ్ స్విచ్ బోర్డ్ అనేది వాడడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ చిల్డ్రన్స్ యొక్క బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 12x10 అండి. ఇది సేమ్ యాజ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్. అండ్ ఇక్కడ మనకి స్టోర్కి ఒక మిద్ద ఇవ్వడం జరిగింది. లైక్ ఏమైనా స్టోర్ చేసుకోవాలనే ఎక్విప్మెంట్ మనకు ఒక లైక్ స్టోరేజ్ రూమ్ లాగా పైన ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కాకుండా దీనికి కంప్లీట్గా సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం కబోర్డ్స్ చేసుకున్న తక్కువ కాస్ట్లో ప్లస్ అది కాకుండా ఒకవేళ కబోర్డ్స్ చేసుకోకుండా లైక్ టెడీ పియర్స్ ఆర్ ఎనీ అదర్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఈజీ యాక్సెస్ లాగా ఉంటుందండి మనకి ఇది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క అటాచ్డ్ టాయిలెట్ సైజ్ వచ్చేసి మనకి 4x6 అండి. ఇది కంప్లీట్ వెస్టర్న్ టాయిలెట్ అండి. సో ఈ వెస్టర్న్ టాయిలెట్లో కూడా మనకి రెడ్ స్టోన్ అనేది వాడడం జరిగిందండి. ఆ టైల్స్ అనేది అది చాలా అంటే చాలా కాస్ట్లీ అండ్ ఇట్స్ అనేది వెరీ కంప్లీట్లీ బ్రాండ్ మెటీరియల్. ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12.2 x 10 అండి. అండ్ దీని సైజ్ సేమ్ మనకి ఈస్ట్ వెస్ట్లో కూడా ఇదే సైజ్ రావడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి 1 way ఆఫ్ సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే అదర్ ఎక్విప్మెంట్స్ వాల్ స్టోర్ చేసుకోవాలన్నా వాళ్ళ వాలెట్స్ లైక్ ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఈ గెస్ట్ బెడ్రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా మనకి ఇంటేక్ ఆర్ అవుట్టేక్ కాకుండా మనకి 2 వెంటిలేషన్స్ అనేది రావడం జరిగింది. ఒకటి వచ్చేసి 4x4 విండో ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 3x2 విండో ఇవ్వడం జరిగింది.
మనం ఇప్పుడు వచ్చేసి కామన్ టాయిలెట్లో ఉన్నామండి. ఇది లైక్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మధ్యలో లొకేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క స్పేస్ వచ్చేసి మనకి 8x4 అండి. చాలా స్పేషియస్గా ఉంది అండ్ మోర్ దీనిలో వాడిన ప్రతి మెటీరియల్ కూడా లైక్ కంప్లీట్ బ్రాండ్ మెటీరియల్ వాడడం జరిగింది. ఈ టైల్ చూసుకుంటే కూడా ద ఎక్సలెంట్ డిజైన్ విత్ అనే గుడ్ టైల్ ఫర్ అనే కామన్ వాష్రూమ్ అని చెప్పుకోవచ్చు మనం. ఎమ్యూనిటీస్ ఛార్జెస్ అనేది ఇక్కడ 3 lakhs అండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటంటే కంప్లీట్ కామన్ కార్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మంజీరా వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇది కాకుండా మనకి సీసీ కెమెరాస్, పవర్ బ్యాకప్, స్టెయిర్ కేసెస్, లిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి మెటీరియల్ చూసుకుంటే బ్రిల్లా సిమెంట్ అండ్ బ్రిల్లా వాల్ పుట్టి అనేది రావడం జరిగింది, హిండ్వేర్ పైప్స్ అనేది రావడం జరిగింది. అండ్ అది కాకుండా దీంట్లో రెడ్ స్టోన్ అనేది మనకి బాత్రూమ్ టైల్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 x 2.5 అనేది టైల్ సైజ్ రావడం జరిగింది. అండ్ మనకు ఆస్టర్ అనేది ఇక్కడ ప్లంబింగ్ రిలేటెడ్ మెటీరియల్ రావడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా దీంట్లో కంప్లీట్ ఏదైతే కబోర్డ్స్ వాడారో అది కంప్లీట్ కూడా హిండ్వేర్ కబోర్డ్సే వాడడం జరిగింది. మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ చూసుకుంటే జస్ట్ 400 మీటర్స్లో క్రీక్స్, న్యూటన్ అండ్ మనకి చైతన్య స్కూల్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ జస్ట్ 1 కిలోమీటర్లో మనకి విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ వాసవి అర్బన్ అనేది రావడం జరిగింది. అండ్ 1.5 కిలోమీటర్స్కి వచ్చేసరికి మనకి రెడ్డి ల్యాబొరేటరీస్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజ్ వెల్ యాజ్ యూనిసెంట్ స్కూల్ అనేది రావడం జరిగిందండి. అండ్ దీనికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 అనేది రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ చూసుకుంటే బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 5,000 స్లైట్లీ నెగోషియబుల్. అండ్ యూడిఎస్ వచ్చేసేసరికి మనకి 50 గజాలు ఫర్ ఈచ్ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక గజం వచ్చేసి ఇక్కడ రేటు 70,000 అనేది పలకడం జరుగుతుందండి. సో అందాక మనం ఇక్కడ 50 గజాలు వచ్చినా కూడా 70,000 ఇంటూ 50 గజాలు వేసుకుంటే 35 లక్షలు కంప్లీట్గా ల్యాండ్ వాల్యూయే రావడం జరుగుతుందండి. 3 BHK అతి తక్కువలో విత్ గుడ్ మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేసిన జేబీ ఇన్ఫ్రా నిలియం డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రీన్లో ఓపడుతున్న సాయి కృష్ణ గారు ఓనర్ అండి. వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్కి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇదే ప్రాజెక్ట్ కాకుండా వాళ్ళు కరెంట్లీ 7 ప్రాజెక్ట్స్ అనేది ఆన్గోయింగ్ అనేది ఉందండి మనకి మియాపూర్ అండ్ బాజ్పల్లి లొకేషన్లో. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ రీచ్ అవుట్ ఆన్ అలో బిలో స్క్రీనింగ్ నెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. వాళ్ళు ఈ లొకేషన్లో చూసుకుంటే వాళ్ళకి ద బెస్ట్ అపార్ట్మెంట్ విత్ బెస్ట్ ప్రైస్లో రావడం జరుగుతుందండి. సో మీకు హై రిచ్ అపార్ట్మెంట్స్ కావాలన్నా, లేదా స్టాండర్డ్లో ఉన్న ఫ్లాట్ కావాలన్నా, లేదా ఇండిపెండెంట్ ఇల్లు కావాలన్నా, లేదా విల్లా కోసం చూస్తున్నారా, అయితే ఇంకెందుకు, ప్లీజ్ డూ రీచ్ అవుట్ ఎస్ఎస్ ఏజెన్సీ. దిస్ ఈస్ యువర్ సందీప్ సైనింగ్ ఆఫ్ విత్ శివ.